ధర్మస్థల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కర్ణాటక హోంమంత్రి కీలక ప్రకటన చేశారు. పురుషుడి అస్థిపంజరంతో పాటు పలు మానవ ఎముకలు దొరికాయంటూ క్లారిటీ ఇచ్చాడు. 6 ప్లేస్లో పురుషుడి అస్థిపంజరం దొరికిందన్నారు. మరో కొత్త ప్రదేశంలో కొన్ని ఎముకలు దొరికాయన్నారు. ఇక తవ్వకాలకైతే ప్రస్తుతం బ్రేక్ పడట్లేదు. జీపీఆర్ టెక్నాలజీని ఉపయోగించి తవ్వకాలు జరిగే అవకాశం ఉంది. సిట్ దర్యాప్తు జరుగుతున్న తీరుపై విమర్శలు కూడా వస్తున్నాయి. మరోవైపు జీపీఆర్ వాడకపోవడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. దీంతో జీపీఆర్ను ఉపయోగించాలని నిర్ణయించారు. ఇప్పటికే 6వ స్పాటు అలాగే 11వ స్పాట్లో మాత్రమే కొన్ని ఎముకలు దొరికాయి. ఇక విజిల్ బ్లోయర్ భీమన్నకు ఓవైపు మద్దతు పెరుగుతుంది, మరోవైపు నిజాలు నిగ్గు తేల్చాలంటూ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిన్న ధర్మస్థల్లో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీ చార్జ్ జరిగిన నేపథ్యంలో ఒక్కసారి ఆ ఘటనకు సంబంధించి రాజకీయ రంగు పులుముకుంది. ధర్మస్థల్లో మీడియాపై జరిగిన దాడిని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఖండించారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఆదేశించిన పరిస్థితి కనబడుతుంది. మరోవైపు హోంమంత్రి జి పరమేశ్వర కర్ణాటకలోని సదాశివనగర్లో స్పందించారు. ఈ ఘటనపై తొలిసారి అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించినట్లయింది. ఈ ఘటన నేపథ్యంలో ఒకసారిగా ధర్మస్థల్లో జరుగుతున్న అంశాలకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు పరమేశ్వర మాట్లాడారు. సిట్ దర్యాప్తు సాగుతున్న నేపథ్యంలో ఇక 6వ ప్లేస్లో కొన్ని ఎముకలు దొరికిన అంశాన్ని, అలాగే 11వ ప్లేస్లో మరొక అస్థిపంజరం దొరికిన అంశాన్ని ఆయన వెల్లడించారు. అంతవరకు మాత్రమే ప్రస్తుతం సమాచారాన్ని బయటకు సిట్ అధికారులు వెల్లడించిన విషయాన్ని ఆయన మరొకసారి ధృవీకరించారు. అలాగే ఇప్పటి వరకు కేసు పురోగతికి సంబంధించి ఏవైనా ఆధారాలు దొరికితే తదుపరి మళ్ళీ విచారణ వేగవంతం అవుతుందంటూ ఆయన చెప్పుకొచ్చారు. సిట్ అధికారులు దర్యాప్తు జరుపుతున్న తీరు బాగా లేదంటూ వస్తున్న విమర్శలు ఆయన కొట్టిపారేశారు. సిట్ అధికారులు దర్యాప్తు చాలా వేగంగా స్పష్టంగా జరుగుతుందంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు ధర్మస్థలలో ఎలాంటి ఆధారాలు దొరికినా దర్యాప్తు కంటిన్యూగా కొనసాగుతుందంటూ అధికారులు కూడా చెప్తున్నారు. ఇక సిట్ దర్యాప్తు పరిధి అలాగే ఆ పురోగతిని కూడా పరమేశ్వర వివరించారు. మాజీ పారిశుద్ధ్య కార్మికులుగా చెప్పుకునే వ్యక్తి 95 నుంచి 2014 మధ్యకాలంలో చాలా మృతదేహాలను అలాగే లైంగిక వేధింపుల ఆనవాళ్ళు ఉన్నాయంటూ చెప్తున్న ఆరోపణలను వాటన్నింటినీ కూడా ఖండన చేశారని ఆరోపించిన తర్వాత న్యాయపరమైన ఆదేశాల మేరకు, మెజిస్ట్రేరియల్ ఆదేశాల మేరకు తాము దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామంటూ ఆయన చెప్తున్నాడు. ఇక ఆయన వాదనలకు చట్టపరమైన దర్యాప్తు నేపథ్యంలోనే ఇది ఏర్పాటు చేసినట్టుగా చెప్తున్నారు. ఇక అతని ఇన్పుట్ల ఆధారంగా సిట్ దాదాపు 13 ప్రదేశాలను గుర్తించిందని, ఆ ప్రదేశాల్లో తవ్వకాలు చేసినట్టుగా హోంమంత్రి పరమేశ్వర వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు 6వ ప్రదేశంలో ఒక పురుషుడి అస్థిపంజర అవశేషాలు కనుగొనబడ్డాయి. అలాగే ఇక 11వ ప్రాంతంలో కొన్ని ఎముకలు దొరికినట్టుగా చెప్తున్నారు. సో ఈ కేసు చుట్టూ ఉన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు, తప్పుడు సమాచారం గురించి ఆయన స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ముఖ్యంగా సిట్ దర్యాప్తు గురించి తమ పని తాము సిట్ చేసుకొని పోతుందని, వివాదాస్పద ధర్మస్థల సామూహిక అంత్యక్రియల కేసుకు సంబంధించి ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైన ఆధారాలు దొరికితే ఎక్కడ వాటిని ఉపేక్షించకుండా దర్యాప్తు సాగుతుందంటూ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. మరోవైపు మీడియాపై గ్యాగ్ను కొట్టివేస్తూ కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను ఇవాళ సుప్రీంకోర్టు విచారించబోతుంది. ధర్మస్థలలో ఈ గ్యాగ్ ఆర్డర్స్ను ఎత్తివేయాలంటూ మళ్ళీ వీరేంద్ర హెగ్డే సోదరుడు హర్షేంద్ర కుమార్ మళ్ళీ సుప్రీంకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు చేశారు. ధర్మస్థల పోలీస్ స్టేషన్లో పారిశుద్ధ్య కార్మికుడు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్లో తమపై ఎలాంటి ఆరోపణలు లేనప్పటికీ ఆన్లైన్లో, సోషల్ మీడియాలో తమ కుటుంబం అలాగే ఆలయం సంస్థలపై తప్పుడు ప్రచారం, పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేస్తున్నారని, దీన్ని ఆపడానికి ఉత్తర్వులు జారీ చేయాలంటూ హర్షేంద్ర కుమార్ ఈ దావాలో సుప్రీంకోర్టును మళ్ళీ విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే హర్షేంద్ర కుమార్ సోదరుడు వీరేంద్ర హెగ్డే సోదరుడు హర్షేంద్ర కుమార్ మీడియాపై గ్యాగ్ ఆర్డర్స్ గతంలో బెంగళూరు సిటీ సివిల్ కోర్టు నుంచి తీసుకొచ్చారు. సుమారు 8,000 యూట్యూబ్ ఛానళ్ళు లింకులు, 8,000 లింకులను పరువు నష్టం కింద వాటిని తొలగించడం జరిగింది కూడా ఆల్రెడీ. అయితే వాటికి తీసుకొచ్చిన గ్యాగ్ ఆర్డర్స్కు కొనసాగింపుగా
ఇవ్వలేమంటూ కర్ణాటక హైకోర్టు స్పష్టం చేయడంతో ఆర్డర్లను కూడా ఎత్తివేశారు. అయితే ఈ అంశాన్ని మళ్ళీ హైకోర్టు తీర్పును మళ్ళీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు హర్షేంద్ర కుమార్. ఇవాళ హైకోర్టు తీర్పుకు దాఖలైనటువంటి ఈ పిటిషన్ అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా ఇవాళ దాన్ని బెంచ్ మీదకి తీసుకెళ్తుంది. సతీష్ చంద్ర శర్మ, వినోద్ చంద్రలతో కూడిన ధర్మాసనం ఇవాళ దాన్ని లిస్ట్ చేసింది సుప్రీంకోర్టులో. సో ధర్మస్థలలో జరుగుతున్న అంశాల ఆధారంగా తమపై వస్తున్న తప్పుడు కథనాలకు సంబంధించి మళ్ళీ వీరేంద్ర హెగ్డే సోదరుడు మళ్ళీ సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మెట్లెక్కారు. సో మొత్తం మీద ధర్మస్థల కేసులో కీలక పరిణామం అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర అధికారికంగా స్పందించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సామూహిక ఖననాల కేసుకు సంబంధించి ఆయన మాట్లాడారు. ప్రత్యేక దర్యాప్తు బృందం జరుపుతున్న తవ్వకాల్లో పురుషుడి అస్థిపంజరంతో పాటు మానవ ఎముకలు లభ్యమైనట్లుగా పరమేశ్వర తొలిసారి అధికారికంగా ధృవీకరించారు. ఆయన ఈ కేసుకు సంబంధించి కొన్ని అంశాలను అయితే వెల్లడించారు. గుర్తు తెలియని వ్యక్తి తాను 13 ప్రాంతాల్లో మృతదేహాలను పాతిపెట్టినట్టు చేసిన ఫిర్యాదు ఆధారంగా తాము మెజిస్టేరియల్ దర్యాప్తుకు ఆదేశించామని చెప్పారు. ఇక ఈ లభ్యమైన అన్ని అవశేషాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి ఎఫ్ఎస్ఎల్కు పంపామంటూ ఆయన స్పష్టం చేశారు. ఇంకా అవసరమైతే దర్యాప్తును వేగం పెంచుతామని మరికొద్ది రోజుల పాటు దర్యాప్తు సాగుతుందంటూ ఆయన చెప్పుకొస్తున్నాడు. ఫిర్యాదుదారుడు మెజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇచ్చారని, తాను వందల సంఖ్యలో మృతదేహాలను పూడ్చిపెట్టినట్టు చెప్పడంతో ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి సిట్ ఏర్పాటు చేసిందంటూ పరమేశ్వర గుర్తు చేశారు. దర్యాప్తులో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని, శాస్త్రీయంగా సాంకేతిక పరిజ్ఞానంతో నిజాలు నిగ్గు తేల్చాలని సిట్కు పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టుగా ఆయన వెల్లడించారు. మొత్తం మీద మరోవైపు ఇప్పటివరకు కేసులో ఎలాంటి పురోగతి లేదు. జీపీఆర్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ని ఉపయోగించి కేసు దర్యాప్తు చేయాలంటూ డిమాండ్లు వస్తున్నాయి. అటు సుజాత భట్ న్యాయవాది, అనన్య భట్ తల్లి సుజాత భట్ న్యాయవాది మంజునాథ కూడా అదే డిమాండ్ చేస్తున్నారు. జీపీఆర్ పరిశోధన ద్వారా బురదలో, మట్టిలో, నీళ్లలో కూరుకుపోయిన అవశేషాలను కూడా గుర్తించవచ్చంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. చాలామంది మానవ హక్కుల సంబంధించినటువంటి న్యాయవాదులు అలాగే స్థానికులు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దీంతో జీపీఆర్ను ఉపయోగించి ఇకపై మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారా, లేదా అంటే ఇన్వెస్టిగేషన్ క్లోజ్ చేయబోతారా, లేదా మరో విడత మళ్ళీ మరికొన్ని ప్రాంతాల్లో ఇన్వెస్టిగేషన్ సాగుతుందని మాత్రం ఆసక్తి రేపుతుంది. ఇప్పటికైతే ఎలాంటి పురోగతి లేదు. కేవలం 6-11 పాయింట్లో కొన్ని అవశేషాలు మాత్రమే కనుగొన్నారు. ఇంకా ఒకవేళ వ్యక్తి చెప్తున్న విజిల్ బ్లోయర్ చెప్తున్న అంశాల ఆధారంగా మరిన్ని ప్రదేశాల్లో ఖచ్చితంగా తవ్వకాలు జరపబోతారని ప్రస్తుతానికైతే ఆసక్తి రేగుతుంది. సో ఏం జరగబోతుంది, ఖచ్చితంగా తవ్వకాలు జరుపుతారా మరికొద్ది రోజుల పాటు, లేదా తవ్వకాలు నిలిపివేస్తారా, ఏం జరగబోతుంది మాత్రం ఆసక్తి రేపుతోంది. సో ఈసారి తవ్వకాలు జరిగితే కనుక ఖచ్చితంగా గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ జీపీఆర్ను ఉపయోగించే మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయబోతారు. ఒకవేళ జీపీఆర్ను ఉపయోగిస్తే ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైన ఆధారాలు దొరుకుతాయి. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానంతో ఎలక్ట్రో మ్యాగ్నిట్యూడ్తో సంకేతాలను సేకరించి ఆ జీపీఆర్ ద్వారా ఖచ్చితమైన ఆధారాలు దొరుకుతాయని ప్రభుత్వం అనుకుంటుంది. కాస్త ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా జీపీఆర్ను ఉపయోగించి ఈసారి చాలా క్లియర్గా మళ్ళీ ఆ దర్యాప్తును చేస్తారు. ఆనవాళ్ళను కనుగొనేందుకు, ఆధారాలను సేకరించేందుకు జీపీఆర్ను వాడే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనా ధర్మస్థల కేసుకు సంబంధించి పెద్ద పురోగతి అయితే ఏం లేదు. అయితే అటు మీడియాపై జరిగిన దాడిపై ముఖ్యమంత్రి కూడా స్పందించారు. మరోవైపు ఇప్పటి వరకు జరుగుతున్న దర్యాప్తు గురించి హోంమంత్రి పరమేశ్వర్ కూడా అధికారికంగా స్పందించినట్లయింది. సో మొత్తం మీద దర్యాప్తు జరుగుతుందా లేదా, ఏం జరగబోతుందని మాత్రం మళ్ళీ ఫర్దర్గా ఇది కంటిన్యూ అవుతుందా లేదా ఇక్కడితో ఆపుతారా, ఏం జరగబోతుందని మాత్రం సిట్ అధికారుల త్వరలోనే వెల్లడించే ఛాన్స్ కనిపిస్తోంది. The Big Folk Night 2025.
సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ తెలంగాణ. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం